రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనమండి. అపవాదికి సోటీయకుడి. మనకి మహిమ కలుగు కాక. ఈ భూమి మీద అపవాది సమూహాలు ఉన్నాయి. దేవుడు కూడా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. ప్రక్క చెల్లుతమ్ముడు, దేవునికి ఎప్పుడైతే నువ్వు సమయం ఇస్తూ దేవుడితో గడుపుతావో అపవాది నీ నుండి దూరంగా వెళ్తాడు. దేవుడితో వ్యక్తిగతంగా సంబంధము, దేవుడితో సహవాసము, దేవుడితో మాట్లాడటం, దేవుడితో ముచ్చటించడం, అదే ప్రార్థన. ప్రార్థన అంటే దేవుడితోటి వ్యక్తిగతంగా మాట్లాడటం అని అర్థం అండి. నువ్వు దేవుడితో ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటావో అపవాది ఏమవుతాడో నీ నుండి నీ కుటుంబం నుండి దూరంగా వెళ్ళిపోతాడు. దేవుడితో సమయం గడపకుండా, ప్రార్థనలో సమయం గడపకుండా ఉన్నావంటే అపవాది సమూహాలు నీలోను నీ కుటుంబంలోను అట్లాగా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ప్రక్క చెల్లితమ్ముడు, అందుకే అపవాదికి సోటి ఇవ్వద్దు. అపవాదికి సోటి ఇవ్వకుండా చేయాలంటే ఏం చేయాలో తెలుసా? నీవు ప్రార్థన చేయాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, కుటుంబంలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థనతో దేవుడితో వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడే కొద్దీ, ప్రతిరోజు దేవుడితో సహవాసం చేసే కొద్దీ అపవాది క్రియలు, అపవాది తలంపులు, అపవాది ఆలోచనలు, అపవాది యొక్క శక్తులు నీ నుండి నీ కుటుంబం నుండి దూరంగా పారిపోతాయి.